4 రోజుల నుంచి యూట్యూబ్‌లో వీడియోస్ చూసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసినా, పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెట్టినా ఒకటే విషయం ఉంటుంది. సంక్రాంతి పిండి వంటలు వండుకుంటున్నామనేసి. నేనైతే ఎప్పుడు ఓపుకుంటే అప్పుడే పిండి వంటలు చేసేస్తాను కదా! సో, నాకంత స్పెషల్‌గా ఏమనిపించలేదు. కానీ పండగ కదా! ఆ ఫీల్ రావాలి కదా! అందరితో పాటు మనం కూడా ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయాలని ఏదో ఒకటి చేద్దామని ట్రై చేశాను. అరిసెలు, పొంగడాలు చేయొచ్చు గానీ, చేస్తే మా వోళ్ళకి నచ్చవనమాట. మా ఆయనతో రోజుకొక నువ్వులుండి తింటారు కాబట్టి, నువ్వులు, బెల్లం కలిపి వండిన వంట తినాలంట సంక్రాంతి రోజు. సో, అందుకే నువ్వుల లడ్డూలు తయారు చేశాను. అలానే స్నాక్స్ లాగా ఉంటాయి కదా అనేసి ఇగోండి పప్పు చెక్కలు తయారు చేశాను అనమాట సగ్గుబియ్యం వేసి. అలానే ఈ చెక్కలు తయారు చేసేటప్పుడు చక్కగా ఒక కవర్ వేసుకుని దానికి ఆయిల్ పెట్టేసి ఇలా చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని డబ్బాతో నొక్కుకున్నాం అనుకోండి చాలా ఈజీ అనమాట. పూరి ప్రెషర్లో పెట్టామనుకోండి తీసి పెట్టి సగం టైం వేస్ట్ చేతుల నొప్పులు వచ్చేస్తాయి. నేనైతే మాత్రం చాలా సింపుల్గా ఇలా బాగా అనిపించింది నాకు. అలానే చక్కగా పిండి కలిపి ఇచ్చేస్తే మా పిల్లలిద్దరు చిన్న చిన్న ఉండలు చేస్తే నేను నొక్కేసి వేపేసాను అనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి ఈసారి. ఇంకా నువ్వులుండలు పప్పు చెక్కలు సంక్రాంతి స్పెషల్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.